దీన్ని 140 150 బేరం చెప్తా, ఇది 70,000కి ఇస్తావా 80,000కి ఇస్తావా అంటాడు. ఆ 70-80,000 పూటకి 8 లీటర్లు చెట్టు కూడా ఉంటాయి, అవి నచ్చవు వీడికి వచ్చిన తర్వాత. ఇదే నాకు నచ్చింది, ఇదే 80,000కి కావాలంటే నేను ఏం చేయాలి? మరి పక్కన మీద రాకేష్ దాని రేట్లు ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ అవ్వాలి అనుకుంటే పాల ప్రొడక్షన్ కాదు మెయిన్, ఎనిమల్ సెలక్షన్ మెయిన్. ఎవరి దగ్గర కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎలాంటి వ్యక్తుల దగ్గర కొనాలి, వాళ్ళు ఇచ్చే భరోసా ఏంటి, అలాంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఒక ఎనిమల్ సెలక్షన్ అనేది చేయాలి. మీరు ఇప్పుడు చూస్తున్న శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న, ఈ షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ. అపోహ ఏంటంటే పశువులు ఎక్కడ కొనాలి, మార్కెట్ లో కొనాలనా, రైతుల దగ్గర కొనాలనా, లేకపోతే సెల్లర్స్ దగ్గర కొనాలనా? రైతులు అంటే పశువులు వాళ్ళ అవగాహన బట్టి కొనుక్కోవచ్చు అండి, వాళ్ళకి ఎన్నో సౌకర్యం బట్టి. ఒక రైతుకుంటే టైం ఉంటుంది, ఒక 10 ఆవులు కొనుక్కోవాలనుకుంటాడు, బయట తిరిగి కొనుక్కోవచ్చు. రైతు 1 ఆవు 2 ఆవులు కొనుక్కుంటాడు, ఇప్పుడు మా లాంటి కొనుక్కోవచ్చు. దాన్ని బట్టి రైతుకి ఎక్కడ అవగాహన బట్టి, దాని సౌకర్యం బట్టి, అతని టైమింగ్స్ బట్టి, దాన్ని బట్టి కొనుక్కోవచ్చు రైతు. ఓకే, ప్రస్తుతానికి పాడి పరిశ్రమ అనేది సందిగ్ధంలో ఉంది. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే రైతుల కంటే అమ్ముకునే వాళ్ళు బాగుపడుతున్నారా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతుల కంటే కూడా అమ్ముకునే వాళ్ళు అనేది కూడా అది కూడా అపోహనే అండి. అంతేనా? దాంతో కూడా రైతు అమ్ముకునేటోళ్ళకు బేరగాల్లో కూడా ఒక 10% సక్సెస్ రేట్ ఉంటది. 90% తన ఆస్తులు అమ్ముకొని దాన్ని చేసుకుని నష్టపోయిన వాళ్ళు చాలా మంది నాకు కళ్ళెదుముంటే ఉన్నారు, ఎంతో మంది తెలియకుండా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేస్తా చూడండి. ఇప్పుడు ఒక లోడ్ తీసుకొస్తాడు అమ్ముకునే అతను, బర్రెలు గాని ఆవులు గాని ఏదన్నా అంటే తీసుకొని వచ్చేటప్పుడు అది తీసుకొచ్చి మంచి అనిమల్ సెలక్షన్, దానికున్న రిస్క్ టాక్స్ చెప్తా. మంచి అనిమల్ సెలక్షన్ చేయాలి. మంచి అనిమల్ తీసుకున్న తర్వాత అది ట్రాన్స్పోర్ట్ లో దెబ్బతినకుండా తీసుకురావాలి. మధ్యలో ఇప్పుడు ఆవుల వరకే అనుకోండి, ఏ గోశాలలో బీజేపీ వాళ్ళు ఇంకోరో బ్లూ క్రాస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇబ్బందులకు తట్టుకొని ఆ ఒత్తిళ్ళన్ని తట్టుకొని తీసుకురావాలి. ఆవుకు పొదుగువాపు రాకూడదు, గుడ్లమాయ రాకూడదు, సన్ను పేలు కాకూడదు, జనం రాకూడదు, తైలేరియా రాకూడదు, డయేరియా రాకూడదు. ఇవన్నీ రాకుండా ఉంటే ఈ లాభం అనే ఒక పదం, కావింగ్ అనేది మంచిగా ఈనాలి, ప్లాజెంటా పడాలి, ఇవన్నీ లాభం అనేది ఒక్క పదం వరకే. ఏది ఇవన్నీ బాగున్నది వరకు, ఏ ఒక్క ప్రాబ్లం ఏదైనా రెక్టిఫై అయింది అనుకోండి, అతను కూడా నష్టపోవాల్సింది. ఇప్పుడు మా దగ్గరే చూసుకోండి, 20-20 దావులు ఉన్నాయి, ఒక సూపర్ స్పెషాలిటీ టైప్ హాస్పిటల్ టైప్ లో ఉన్నాయి. అన్ని వార్డ్స్ ఉంటాయి. అవును, మీకు ఈఎన్టీ ఉంటది, న్యూరో ఉంటది, ఆర్థో ఉంటది, మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ సబ్జెక్ట్ ఉంటాయి. అన్ని ఒకే ప్రాబ్లం కాదు, మీకు చెప్తున్నా. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని మీకు ఉంటాయో అన్ని ఉంటాయి. మీకు ఇక్కడ గ్యాస్ట్రాలజీ ఉంటది, ఒక్కటి కాదు. ఏ సబ్జెక్ట్ డాక్టర్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటాను వస్తేనే అదొకటి. ఏమరా అంటే ఇతనిదేమో షార్ట్ పీరియడ్, రైతుదేమో లాంగ్ పీరియడ్. ఇప్పుడు నాది ఏదున్నా సరే, నేను తెచ్చిన ఈ రోజు తెచ్చిన అమ్మినా సరే, ఒక లోడ్ తెచ్చి అమ్మినా 50,000 మిగిలినాయి, లేదా లోడ్ పోయింది 1,00,000 రూపాయలు పోయింది. నేను ఎవరు అంటే ఒక రోజు బయటపడతా. రైతు అనేది బాగా పడతా ఉండాలి లాంగ్ టైం. ఎవరైనా రైతు అన్నా నష్టపడాల్సిందే. ఇంకోటి సార్, ఈ సోదంతా కాకుండా 1 పాయింట్ లో చెప్పాలంటే, నా అనుభవంలో చెప్తున్నా చూడండి. ఇది ఎట్లా అంటే, ఈ పశువులది అనేది ఎట్లా అంటే, పారుతున్న నీటి ప్రవాహం టైప్. నీరు ప్రవాహం పారుతున్నప్పుడు పాకర పట్టదు. పాకర ఎప్పుడు పడుతుంది? స్టాక్ అయిన పడుతుంది. ఇప్పుడు నేను ఒక దగ్గర తీసుకొచ్చిన, అతని దగ్గర టైం బాగుంది అనుకోండి, నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం అయిపోవచ్చు. లేదా నేను బయటపడినా, నేను అమ్మినా, రైతు తీసుకుపోయి నేను బయటపడిపోతా, రైతు లాక్ అయిపోతాడు. దానికి జ్వరం అనేది అంటే రోగం అనేది చెప్పి రాదు. ఇదేమో దావత్ కాదు, లేకుంటే ఒక పెళ్లి కాదు, లేకుంటే పెళ్లి కంటే ఒక తారీఖు ఉంటుంది. రోగానికి ఏం తారీఖు ఉండదు. ఇప్పుడు మనుషులకే చూస్తున్నాం, మీకు ఇప్పుడు హార్ట్ మైల్ ఎట్లా వస్తున్నాయి, సడన్ గా. వీటికి కూడా ఎట్లా అంటే, ఇంతకు ముందు ఏమన్నా లెక్కగా అడ్వాన్స్ అయిపోయినాయి. కంపెనీలు కూడా తట్టుకుంటలేరు. వాస్తవానికి ఎప్పుడంటే వెటర్నరీ కంపెనీలు కూడా ఫాస్ట్ లేవు. మన హ్యూమన్ లో ఉన్నంత టెక్నాలజీ వెటర్నరీలో మీకు ఫార్మా కంపెనీస్ కూడా మీకు అంత ఇదిగా ఇదైతలేదు. 60,000కి 70,000కి 80,000కి పశువులు ఉన్నాయి అంటున్నారు. అసలు 80,000కి వచ్చే ఆవులేంటి, 80 పైన 1,50,000 పెట్టే లోపు వచ్చే ఆవులు ఎలాంటివి? సార్ 80,000 కన్నా మీరు అనే మాట కూడా తప్పు సార్. మాదేనా? అంతేనా? 60,000 కూడా ఆవులు ఉన్నాయి, 60,000కి 50,000 కూడా ఉన్నాయి, 40,000 కూడా ఉన్నాయి పశువులు. 1,50,000 ఉన్నాయి, 2,00,000 ఉన్నాయి, 2,50,000 కూడా ఉన్నాయి. మనం పోయేది ఎట్లా అంటే సార్, పశువు సెలక్షన్ బ్రీడ్, పాలు, దాని బాడీ స్ట్రక్చర్, ఏజ్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుంటేనే పశువు వస్తుంది. ఇప్పుడు పూటకు 10 లీటర్లు ఇచ్చావు 70,000 కూడా ఉంది, పూటకు 10 లీటర్లు ఇచ్చావు 1,50,000 కూడా ఉంది. వేరియేషన్ ఆఫ్ చేంజింగ్ అంటే లాక్టేషన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన కార్ టైప్ స్టార్టింగ్ మోడల్ ఉంటుంది, ఎండింగ్ మోడల్ ఉంటుంది. అదే కారే ఫీచర్స్ మారుతూ ఉంటాయి. టాప్ ఎండ్ ఉంటది, మీకు బేసిక్ మోడల్ ఉంటది. అవి మనకు అర్థం కాదు. ఎట్లా అంటే అది అర్థమైన వాళ్ళకే, కొంతమంది రైతులకి ఏమన్నా దానికి అవగాహన లోపం. ఏదైనా 10 లీటర్లు ఇచ్చా వాడు 80,000కే దొరికింది.
10 లీటర్లు ఇచ్చావు 80,000కే దొరికింది, నేను 10 లీటర్లు ఇచ్చదా అంటుండు కానీ 1,50,000 చెప్తున్నా అంటే అది ఏంది బ్రీడు, అది ఏం ఇది, అది ఎట్లా అంటే అనుభవం ఉన్న, మీకు ఇందాక మా దగ్గరకు వచ్చిన అనుభవం ఉన్న రైతులకే అది అర్థమవుతుంది, అనుభవం లేని రైతుకు అర్థం కాదు అది. ఒక పాడి రైతు ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటే తన డైరీ ఫామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలడు? సార్ పాడి రైతు అంటే తను ఓన్ మెయింటైన్ చేయగలరా, లేబర్ ని పెట్టి చేయగలరా, గ్రేజింగ్ చేయగలరా, లేదా బ్రీడింగ్ పని చేయగలరా, ఏ విధంగా రైతు ఏ విధంగా షెడ్ ని మెయింటైన్ చేయగలరు, దాన్ని బట్టి పాడి రైతు వాడు చేసుకుంటాడు. ఊర్లలో ఉంటాడు, గ్రేజింగ్ చేసుకుని 4 లీటర్లు పాలు పెట్టుకున్నా వర్కౌట్ అవుతుంది, లేదా భార్య భర్తలు చేసుకొని సొంతం చేసుకున్నట్టు పూటకి 6-7 లీటర్లు ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. వర్కర్ ని పెడతాడా, లేదా బ్రీడింగ్ పని చేస్తున్నాడా, అంటే ఆ రైతు ఏ మోడల్లో ఫార్మింగ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు దాన్ని బట్టి సర్వైబుల్ అవుతుంది, అతనికి వర్కౌట్ అవుతుంది. మీ డైరీ ఫామ్ లోకి తీసుకుని వచ్చే పశువులకు కానీ, లేకుంటే మీరు ఇచ్చేటువంటి పాడి రైతులకు కానీ పశువులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి టీత్ చెకింగ్ కానీ, ఎనిమల్ కండిషన్ కానీ చెక్ చేసి ఏ విధంగా ఇస్తారు, వాళ్ళకి ఏ విధమైన సలహాలు చెప్తారు? సార్ మా దగ్గరికి ఏమన్నా రైతు వస్తారా, ఫ్రీగా అనిమల్ అతని దగ్గరికి ఇచ్చేస్తాం. దాన్ని ఫస్ట్ చూసుకోండి, దాని వాకింగ్ చూసుకోండి, దాని టీట్స్ చూసుకోండి, దాని అడ్డర్ కండిషన్ చూసుకోండి, మిల్క్ వెయిన్ చూసుకోండి, దాని స్కిన్ టోన్ చూసుకోండి, అనిమల్ యాక్టివ్నెస్ చూసుకోండి. అన్ని విధాలు చూస్తేనే మీకు నచ్చని బేరం చేసుకోండి ఫ్రీగా. ఇప్పుడు మార్కెట్లలోకి మా దగ్గరికి ఏదో తేడా ఉండండి, మార్కెట్లో అంటే దళారీలు ప్రమేయం ఉంటది, ఇలా దళారీలు ప్రమేయం లేదు. మీరు వచ్చి కూడా 2 hours ఉంది, ఏ దళారీ అన్న ఉన్నాడు ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో? ఈ ప్రతి ఒక్క మార్కెట్ లో మన రైతుల కన్నా మా లాంటి అమ్మే వాళ్ళ కన్నా బ్రోకర్లు ఎక్కువ ఉంటారు, వానికి సంబంధమే లేదు. ఏదో వచ్చి మధ్యలో మీరు ఒక 10 రూపాయలు అంటా ఉంటాడు, నేను 15 అంటా, వాడు మధ్యలో వచ్చి 13 అంటాడు. తనే వాడు చేసేటోడు కాదు, పెట్టేటోడు కాదు. ఇట్లా రైతులు చాలా, ఇంకోటి సార్ చాలా మంది ఈ సోషల్ మీడియా దాని వల్లనే కూడా రైతులు అనేది డైరీ పరిశ్రమ వల్ల సగం ఇదైపోవడానికి ఇదైపోతుంది. ఎవడో చూడడం ముందు, అంతకుముందు ఏమరా అంటే ఒక అనుభవం అతను మీకు ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ మేము పట్టుకొని వచ్చేసుకుని ఇప్పుడు ఏమీ లేదు, ఫోన్ లో చూస్తాం వీడియో, ఎక్కడో 70,000కు పూటకు 10 లీటర్లు ఇచ్చావంటే అప్పుడే కార్ స్టార్ట్ చేస్తాం, ఫోన్ కొట్టు పైసలు పట్టు అన్నట్టు, అదేదో క్యాష్ ప్రోగ్రామ్ సుమా ప్రోగ్రామ్ అన్నట్టు వెళ్ళిపోవడం. ఇంకోటి మా లాంటి వాడి దగ్గర ఇప్పుడు నేను అదే విధంగా చెప్పినా కూడా ఇక్కడికి వస్తాడు, వచ్చినా కూడా చుట్టుపక్కల ఏ రైతు వచ్చినా కూడా 200 కిలోమీటర్ల నుంచి అతను బస్సుకు వచ్చి కూడా 500 ఖర్చు. ఏది ఇక్కడ దాకా 500 పెట్రోల్ వస్తే 200 ఖర్చు, లేదా ఒక 2 రోజు 500 ఖర్చు, వాపస్ వెళ్ళిపోతాడు. బయట పోయిన తర్వాత బుక్ అయిపోవడం తప్పితే 2 రోజులు భాగమే లేదు రైతు. మేము ఇదే అవును ఇక్కడ బయట ఇక్కడ మేము ఇప్పుడు 90,000 అంటే ఇక్కడ కొన్నాడు, ఆడ కొనిన తర్వాత వీడియోలో ఏం చెప్తాడు, బాగా జూమ్ చేసి అది చేసి 70,000 అది కాదని అంటారు. కానీ మోసమే నమ్ముతారు, కానీ వాస్తవం చెప్తే నమ్మతలేదు. ఈయన బేరం లేదు కాబట్టి ఈయన ఇట్లనే చెప్తాడు అంటారు. ఇంకా మనకెందుకు ఎవడో చెడిపోయేటువంటి మనకెందుకని మేము ఊరిపోయినాం. తెలిసిపోయిన రైతులు వచ్చేటోళ్ళే మనకు అవగాహన వాళ్ళు రాని వాళ్ళు ఏదైనా పోనీ అన్నట్టు ఉన్నది మాది కూడా. ఎవరైనా ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పినా కూడా నేనేం నా లాభం లేకుండా చేయగలను, కానీ నా లాభంలో అయినా కూడా మీకు అక్కడికైనా కూడా మంచి నేను ఇవ్వగలను చెప్తున్నా. అక్కడికంటే బెటర్ నేనేం సోషల్ సర్వీస్ చేస్తాను అంటలేను. ఇప్పుడు ఎవడైనా కూడా ఇప్పుడు నేను సర్వైబుల్ కావాలంటే నాకు కొన్ని పైసలు కావాలా, ఇప్పుడు ఇంత వ్యవస్థను నేను నడిపేయాలని నేను లేకుండా నేనేం సోషల్ నా దాంతో కూడా అంటే నువ్వు దాంతో పోల్చుకొని చూసుకో. కానీ అది చెప్తే రైతులకు మనకు బట్టే కదా. నా బడ్జెట్ 7 లక్షలు ఉంది సార్, నేను షిఫ్ట్ కార్ తీసుకోవాలా, షోరూమ్ లో పక్కన బెంచ్ షోరూమ్ బెంచ్ లో పోయింది, ఆవిడ 1.5 చెప్తే బెంచ్ పోయింది, నేను అలిగితే నేను ఏం చేస్తా చెప్పు. వాస్తవాలు అనేది ఎప్పుడు కానీ చేతిగానే ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర పశువులు తీసుకున్నటువంటి వ్యక్తులకి మీరు ఏ విధమైనటువంటి ఫీడ్ మేనేజ్మెంట్ ని చెప్తారు? సార్ ఫీడ్ మేనేజ్మెంట్ చెప్పాలంటే సార్ రైతుకి ఇప్పుడు ఎట్లా అంటే మెయిన్ రైతు ఎప్పుడు అంటే అప్పటి పుడితే చూస్తాడు, ఎప్పుడు కానీ 6 months స్టోరేజ్ ఉండాలి రైతుకి. డ్రై మ్యాటర్ కానీ గ్రీన్ మ్యాటర్ కూడా మేనేజ్మెంట్ చేసేటప్పుడు ముందుగా దానిపైన ఉండాలి. అరే మనకి ఎంత గడ్డి ఉంది, మనకి ఎంత పొలం ఉన్నది, మనం ఏ స్టేజ్ లో గడ్డి ఉన్నది, ఏ స్టేజ్ లో దాని ప్రత్యామ్నాయం ఏం చేయాలా. ఇప్పుడు చలికాలం పచ్చగడ్డి రాదు, దాని ప్రత్యామ్నాయ మార్గం ఏం చేయాలా, వర్షాకాలంలో మనం ఏం స్టోరేజ్ చేసుకోవాలా, లేదంటే వర్షాకాలంలో పంట చేసుకొని సైలేజ్ చేసుకొని దానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు సైలేజ్ ఏమైందంటే సార్ మిషనరీ ఎక్కువైంది. స్వయం సహకార సంఘాల లెక్క రైతులు నిలబడాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. స్వయం సహకార రంగాల్లో ఎట్లున్నాయో అవి నిలుస్తున్నాయి. మనమే ఇప్పుడు ఒక 20 మంది ఉన్నాం అనుకో సార్, ఒక 20 మంది రైతులు ఉన్నాం, ఒక మిషనరీ 20 లక్షలు ఉంది, ఆ 20 లక్షలు నేను కొనలేను, ఒక్కరు బేర్ చేయలేం. మనమంతా ఒక మాట పైన 20 మంది లక్షలు 20 లక్షలు వేసుకొని ఆ పంట పెట్టుకొని సైలేజ్ ఏదో పోయి కొనాల్సిన అవసరం లేదు. ఒక బ్రీడ్ కలిగినటువంటి దూడని ఒక ఆవుగా కన్వర్ట్ చేయాలంటే మీ అనుభవం ప్రకారం ఎంత ఖర్చు వస్తుంది సార్? మా అనుభవం ప్రకారం బ్రీడ్ వరకు పుట్టిన తర్వాత ఒక మాట చెప్తా చూడండి సార్, పుట్టిన తర్వాత దానికి వచ్చిన 5 రకాలైన ఖర్చులు ఉంటాయి సార్. దాన్ని మిల్క్ ఫీడింగ్ ఒక 6 months దాకా ఇవ్వాలి మినిమం. బ్రీడ్ దానికి తక్కువ అంటే ఒక పర్ డేకి 5 లీటర్స్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ పుడతానట్లే
మెయిన్ బ్రూసిల్ అయ్యాలి. ఏది బ్రూసిల్ సర్వేలో అయిందేమో అన్నట్టు లేకుండా మీకు వ్యాక్సినేషన్స్ ఇచ్చి FMD వ్యాక్సినేషన్స్ కానీ వ్యాక్సినేషన్స్ ఒక 2000 ఖర్చు వస్తుంది అయిందా సార్. 6 months తర్వాత దానికి మినిమం అంటే 2 kilos సైలేజెస్ ఇవ్వాలి. 2 kilos ఉదయం 2 సాయంత్రం 2 కాస్ట్ స్టార్టర్ వస్తుంది. లేబర్ కాస్ట్ ఒక 10 rupees పెట్టుకోండి. 2 months లెక్కేసుకోండి. పర్ డే 104 into పర్ మంత్లీ వచ్చింది 120 rupees అవుతుంది. 3001 into 12 months లెక్కేసుకోండి. మినిమం అంటే కూడా అదొక 50 మించి 1,20,000 నుంచి 1,30,000 వస్తుంది సార్. ఈ దగ్గర ఉన్నటువంటి ఆవులు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఎండింగ్ ప్రైస్ ఎంత ఉంది సార్? మా దగ్గర ఇది స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఏముండదు సార్. డిపెండ్స్ ఆన్ మార్కెట్. ఇది నా చేతిలో ఉండదు. నేను ఏం చెప్పినా కూడా నా మార్జిన్ చూసుకొని అమ్ముకునేట డిపెండ్స్ ఆన్ మార్కెట్. మార్కెట్ అనేది నా చేతిలో ఉండదు. ఇది ఎట్లా అంటే మీకు ఎట్లా అంటే ఇది పచ్చి మార్కెట్. మొన్నటి దాకా రేట్లే లేవు వాస్తవానికి. ఆ చింతామణి మొన్నటి దాకా కూడా మంచి 1,00,000 రూపాయలు పెడితే ఎగ్దమ్ మావు దొరికేది. ఉన్న వాసన చెప్పాలంటే మహారాష్ట్ర కానీ చింతామణి కానీ ఏడైనా కూడా బయట మేము తిరిగితే 1,00,000 రూపాయలు పెడతాయి. ఈరోజు 1,50,000 పెడితే కూడా మా సెలక్షన్ అవి దొరకలేదు. మా 1,50,000 నేను పెట్టినా కూడా నాకు సాటిస్ఫై నాకే లేదు. ఇంకేదో అమ్మాలా చెయ్యాలి అంతే. పుట్టకుట్టు కోసం పుట్టివిద్యలు అన్నట్టు ఏదో నేను బయట పడాను. నా సెలక్షన్ అంటే నేను పిండుకోవాలంతే. అసలు సెలక్షన్ అంటే ఏంటండి? ఎలాంటి సెలెక్ట్ చేస్తారు మీరు? మేము సెలక్షన్ చేసేసాం సార్. మంచి లేత పశువులు తీసుకుంటాము, మంచి బ్రీడ్ పశువులు తీసుకుంటాము. దాని లెగ్ స్క్వేర్ చూస్తాము, దాని స్కిన్ టోన్ చూస్తాము, దాని ఫేస్ క్వాలిటీ చూస్తాము, ఫేస్ ఎట్లా పడింది, దాని నడక ధోరణి ఎట్లుంది, దాని అన్ని విధాలా కూడా సార్ మనం ప్రాక్టికల్ గా చేస్తేనే అర్థమవుతుంది. చెప్పేదానికి థియరీకి డైరీ పరిశ్రమ థియరీకి ప్రాక్టికల్ కి చాలా తేడా ఉంటుంది సార్. చెప్పితే అర్థమయ్యే పరిశ్రమ కాదంటే ఒక డైరీ పరిశ్రమ చెప్తే ఏ పరిశ్రమ అర్థమవుతుంది. వద్దురా బాబా అంటే రైతులు వస్తారు, పెద్ద డైరీ 20 లక్షలు కన్స్ట్రక్షన్ పెట్టిన తర్వాత నన్ను కలుస్తాడు. అప్పుడు ఏం చేద్దాం చెప్పు? దెబ్బతిన్న తర్వాత కలుస్తున్నారు. ఫస్ట్ వస్తే మేము అదే అనుకుంటున్నాం. మాకు డైరీ కన్సల్టింగ్ సర్వీస్ పెట్టాలనేది మా ముఖ్య ఆలోచన. వాళ్ళకి ఫీల్డ్ లో వచ్చి సెలెక్ట్ చేసి అంటే మీకు సాయిల్ ఎట్లుంటది, ఈ సాయిలో గడ్డి మీకు ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇది కంటిన్యూగా వచ్చేదా, మీకు సూపర్ నాపియర్ అని పెట్టిన కూడా ఎన్ని కోతల్లో వస్తుంది, మీకు సాయిల్ టెస్ట్ చేయించుకొని అది సాయిల్ యూజ్ అవుతుందా, మీకు డైరీ ఫామ్ లో కూడా ఈయన సర్వైవల్ అయితే కావగలడా అనేది అన్ని విధాలా చూసుకుంటేనే సార్. చాలా మంది దీంతో కూడా ఎట్లా అంటే 10% సక్సెస్ అయితే 90% పోతారు. డైరీ ఫామ్ లోకి రావాలి అనుకునే వాళ్ళు ఏ టైప్ కేటగిరీ వాళ్ళు వస్తే బెటర్ గా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది? రైతు వారి చేసుకునేటోళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా 100% రూపాయలు ఫెయిల్ సార్. అంతే. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక మాట చెప్తా సార్. చిన్న క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఇప్పుడు మేము ఎంత సింపుల్ గా వేసినాం షెడ్ చూడండి. చాలా చాలా ఇప్పుడు మా 30 ఏళ్ళ నుంచి ఇదే పని ఉన్నాము, ఎంత సింపుల్ గా వేసినాము. ఇప్పుడు మేము చేయాలంటే ఏం చేయొచ్చు. పశువుకి ఇంత ఇది ఉందేమో చూడండి. ఇంకా బిజీలో ఉండి కూడా ఏ ఒక్క మళ్ళీ నా దగ్గర ఇంకొంచెం కూడా గ్రీన్ పౌడర్ లేదు, ఇంకా చెంచాడు కూడా లేదు నా దగ్గర, డ్రై మ్యాటరే. ఏం రా అంటే సార్ పశువుని రైతు ఎట్లా చేయాలని అనుకునే దాన్ని బట్టి అంటే పశువుని డైరీలో రైతు సంరక్షణ నేను ఎక్కడ ఉండి నడిపిస్తానంటే కాదు. మీకు నమ్ముతాము ఒక్క 5 నిమిషాలు డైరీలో రౌండ్ కొట్టినా అంటే ఏ పశువుకి ఏది ఉందనే టెంపరేచర్ కానీ దానికి ఏ ప్రాబ్లం రెక్టిఫై చేస్తా. ఇందాక మనం ఒక అతను అనిల్ రెడ్డి అనే అతను ఆవు తీసుకున్నాడా, నేను నైట్ నుంచి మా వాడు ఈయనది అన్నాడు, ఈ ఆవు ఈయనది అన్నాడు, మా వర్కర్ ఈయనది ఇంకా చాలా టైం ఉన్నాడు. నువ్వు చేయరా బాబు, దూడ ఆడనే ఉంటుంది చూడరా అన్న, నీకేం తెలుసా అద్దం పెట్టి చూసా సేట అంటున్నాడు. మనకి అంత మటుకు పశువు సార్ పొద్దున్న నుంచి పశువు మేత నీళ్ళు తింటది, అది ఏం దాన్ని తయారైంది. నేను ఎలా కూడా చెప్పానంటే మధ్యాహ్నం చూస్తే కొద్దిగా వైట్ గా డిశ్చార్జ్ అయింది. ఆ వైట్ డిశ్చార్జ్ చూస్తే నేను ఐడెంటిఫై చేయగలను. మధ్యాహ్నం చూసింది వాడు మా వైట్ డిశ్చార్జ్ అనేది అయితే చూడలేదు. ఆ విధంగా దాన్ని రెక్టిఫై చేస్తే చెయ్యి సీడ ఉంది, లైన్ లో ఉందన్న. సరే ఉన్నది ఉంటది కానీ లైన్ లో ఉందే లేదా, 2 కాళ్ళు కానీ తల కానీ సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా అనేది ఇది చేస్తాం సార్. మీ దగ్గర పశువులు తీసుకునే వాళ్ళకి ఫైనల్ గా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? వాళ్ళకి ఏమైనా లోపాలు ఉంటే క్లియర్ కట్ గా చెప్పి అమ్ముతున్నారా? సార్ లోపాలు ఉన్నాయనుకంటే సార్ బాహ్య లోపాలని, బాహ్యం అనేది మనకు తెలుస్తుంది సార్. బయట ఉండేది మన అంటారు కదా, బాహ్యం అంటే దాని కళ్ళు మంచి ఉన్నాయా లేదా, దాని చెవుల్లో ఏమైనా చీములు గిములు పట్టినాయా, లేదంటే దాని పండ్లు మంచిగా ఉన్నాయా, లేదంటే దానికి ఏమైనా ముక్కులు ఏమైనా పుండ్లు అయినాయా, దాని చర్మం అయిందా, కాళ్ళు ఏమైనా కుంటుతుందా, లోపలనే మాకు ఎట్లా తెలుస్తాయి. నాకైనా తెలియదు, మీకైనా తెలియదు, ఇంకెవరికైనా కూడా తెలియదు. లోపల ఉన్నది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మాది కూడా మోసం అంటే ఎట్లుంటది తెలుసా మీకు చెప్తాను. మాది కావాలి రైతులకి. మాది మోసం అంటే ఎట్లుంటది, ఈనింది 5 లీటర్ పాలు ఇస్తుంది అనుకో, ఈ రైతు ఇచ్చిండు ఓ 10 లీటర్లు ఇస్తుంది అమ్మడం అనేది నాకు మోసం. ఏది 10 చెప్పి అమ్మడం మోసం. లేదా అది తిని దానిలో జ్వరం ఉంది, నా బాగుంది అని చెప్పి అమ్మడం నాకు మోసం.
మోసాలు ఈ రకంగా ఉంటాయి తప్పితే ఇప్పుడు దానికి సన్నపిల్లి పాలు ఇవ్వకపోవడం అనే దానికి మేమేం చేస్తాము, ఇప్పుడు సరైన మెయింటెనెన్స్ అంటే డయాగ్నైజ్ చేయాలి దానికి. ఇప్పుడు దానికి ఎప్పుడో నువ్వు చేస్తే ఈ రోజు జ్వరం వచ్చింది, నువ్వు 4 రోజులు దాని వ్యాధి తీవ్రత పెరిగిపోయిన తర్వాత నువ్వు వైద్యం చేయించుకోవడం ఏం సుఖం? రైతు నువ్వు వేడో కూర్చోంటావు. మా దగ్గర ఎవరు అంటే పొడుగు తాడేసి కట్టేస్తారు. వెంచర్లు అయినాయి మా తన భూముల కొద్ది తక్కువ, వెంచర్లు ఎక్కువ. ఏమన్నా వాస్తవం కదా, భూములు తక్కువైనాయి, వెంచర్లు ఎక్కువైనాయి. పొడుగుగా తాడేసి కట్టాలా? మళ్ళీ ఎవరు అంటే దాని తాను తెచ్చిన రాకేష్ గాని తను ఆవు ఇస్తలేదు, పాలు ఇస్తలేదు, ఏం తెచ్చినా 1,20,000 పెట్టి తెచ్చినా 5 ఇస్తుంది. పేరు బదలాం చేయాలా? నేను అన్ని పెడుతున్నా, అన్ని చేస్తున్నా సార్. మా అనుభవంలో చెప్తున్నా సార్, ఇయ్యందంటూ కూడా ఇవ్వకుండా ఉంటాయి. అట్లా కూడా అన్నాను నేను. ఇవ్వకుండా అనేది తక్కువ రేషియో. ఏ పరిశ్రమలో అయినా లేని 100% స్ట్రైక్ రేట్ అనేది ఉండదు సార్, ఏ పరిశ్రమలో కూడా ఉంది. ఇప్పుడు నా దగ్గర రైతులు వస్తున్నారు, ఒక 10 మంది వస్తున్నారు. 10 మందిలో నేను 7 మందికి నేను సక్సెస్ఫుల్ ఆవులు ఇవ్వగలనా అంటే అప్పుడు నేను సక్సెస్ రేట్. 10 మందిని నేను సంతృప్తి పరచలేను. అది మానవ దీంతోనే జరగని పని. నేను ఇచ్చిన 10 ఆవులకు సక్సెస్ అవుతాను నేను అనను. 7 ఆవులు సక్సెస్ అయితే 3 ఆవులు ఫెయిల్ అవుతాయి. లైఫ్ స్టాక్ ప్రాణంతో కూడిన వస్తువు ఏ నిమిషానికి ఏదైనా కావచ్చు. మనిషికే గ్యారంటీ లేదు, ఆవుల విషయాల్లో ఏముంటుంది. అది నేను ఆ గ్యారంటీ ఇస్తా, ఈ గ్యారంటీ అంతా ఉత్తమ మాటలే సార్. అవన్నీ నమ్మిపోతే ఇంకా అదే కథం తప్పితే. ఇప్పుడు మా దగ్గర ఏముంటది, మోసపోయిన తర్వాత బేరగాడు వాపస్ అంటాడు, వీడు కొట్టేటప్పుడు అదా అంటాడు. అది తగ్గిపోతా లైఫ్ స్టాక్. నేను తినేది లేదు, సచ్చేది లేదు. ఇవాళ 1,20,000 అమ్మిందనా, నెల తర్వాత 70,000 చేస్తుంది దాని వాల్యూ. అప్పుడు నేను ఇది 70,000 చేస్తుందన్నా ఎట్లా చేద్దామంటే 50,000 నేనేం పిండుకున్నానా అంటాడు ఆ రైతు. ఆ రైతు నేను 70,000 పిండుకున్నా అంటే ఇది ఎట్లా అంటే గాలికి పోతాయి. అది నేను తినలే, ఆయన తినలేదు, దాని వాల్యూ అనేది అప్రాక్సిమేట్ పడిపోతుంది. అది మనం ప్రాక్టికల్ ఇప్పుడు ఎవరికైనా పైసలు పోయేటప్పుడు బాధ. ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఎట్లా అంటే అనుభవంలో ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చింతామణిలో కూడా 1,20,000 ఆవుకున్నా సార్. అది వచ్చింది. ఇప్పుడు ప్లాజంటా పడిపోయింది, ప్లాజంటా పడలేదు, వీక్ అయిపోయింది. మీరు నమ్మినా అనుకుని 90,000 రాదు. అప్పుడు నేను ఒక ఆవుకాడ ఎందుకు పోతాను? 1,20,000 30,000 లాస్. ఆ 30,000 కూడా అప్పుడే పోతుంది. దానికి ట్రీట్మెంట్ చేపియాలా, 2 సార్లు లోపలికి లిక్విడ్ ఎక్కియాలా, ఎక్సెప్ట్ ఇంజక్షన్, మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టాలా, మళ్ళీ దానికి దాన తినకపోతే ఫ్లూయిడ్స్ ఎక్కియాలా. ఇవన్నీ మేము సేవ చేసుకున్నాం. రైతుతో ఉత్తరం చంపుకుంటాడు. తెలియదు మాయలేదు ఎందుకు. ఇప్పుడు తిండి తిన్నప్పుడు ఫ్లూయిడ్స్ ఇవ్వాలా. ఇప్పుడు మనం కూడా హాస్పిటల్కి పోతాం, డాక్టర్ మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం తినద్దు అంటారు. వాళ్ళు మటుకు ఉత్తేజం గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకు ఎక్కిస్తారు? ఈ ఎనర్జీ ఈ రూపంలోనే దీనికి అందాలన్నట్టు ఉంటాయి కొట్టాలి. ఇప్పుడు అంతే బాయలకాడైనాయి. బాయలకాడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంత దూరం ఎడ కొట్టుకోపోతాడు రైతు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. డైరీ ఎవరు చెప్తారు, కర్నూలు సాగుకి ఏదో 100 కారణాలు అంటూ డైరీ పరిశ్రమ ఇది కుంటపడ్డానికి 100 కారణాలు కాదు, 1000 కారణాలు ఎత్తచ్చు దీనికి. ఒకటి ఇదని కాదు. మెయిన్ ఏమరా అంటే సార్, ఎప్పుడు కానీ తను అక్కడుండి చేసుకునే రైతుకు తప్పితే వర్కౌట్ అవుతుంది తప్పితే ఎవరో పెట్టాడు, మా నాన్న చిన్నాన్న చూస్తాడు, మా నాన్న చూస్తాడు, మా పెద్దనాన్న చూస్తాడు, మా బాబాయ్ చూస్తాడు, ఇవన్నీ చేసుకుంటే వాడు 1000% క్లోజే. మా కంటితో సక్సెస్ అయినా ఒక్కరిని చూడలేదు. దగ్గర కొనే వాళ్ళకి మీరు చెప్పే మాట, చివరి మాట సార్, మా దగ్గర కొనే రైతులకు అదే కదా సార్ చెప్తున్నాం. రండి, మీరు చూసుకోండి, మీకు నచ్చితేనే తీసుకెళ్ళాలనే మాటలు అందరూ చెప్తారు. ఇది ఏ బేరగాళ్ళని చెప్పే మాటే. మీరు రండి, చూసుకోండి, నచ్చితేనే తీసుకెళ్ళండి. మేము అలా అంటలేము. నువ్వు రా, నువ్వు గంట టైం తీసుకో, పశువుని చూసుకో, ఈనిందా ఈ విధంగా 2 పూట ఓపిక ఉండదు మా దగ్గర. కొనేటప్పుడు 2 పూటలు కాదు 3 పూటలు బాగానే చూసుకుని నేను ఏం ఫీడ్ పెడుతున్నాను చూడు, పాలు చూసుకొని నువ్వే పిండుకో, అది తంతుందా, అది చేస్తుందా, నా దగ్గర ఇచ్చేది నీ దగ్గర ఎట్లనే ఇస్తుంది. 1 లీటర్ అటు ఇటు మిగతాన్ని ఇస్తా, మీరు దానాలు వేస్తా ఇస్తాను, మనం వేయకపోతే ఏమైనా ఉట్టినే ఇస్తాయా? ఇప్పుడు మన దగ్గరకు ఆల్రెడీ ఒక కొలతే ఉంది, లీటర్కి 1/2 కిలో దానా వేయాలి. ఇప్పుడు పూటకు 10 లీటర్లు ఇచ్చా అంటే 20 లీటర్లు ఇచ్చే పశువుకి ఎంత వేయాలి దానా? 10 కేజీలు వేయాలి. 10 కేజీలు పూటకు 5 కిలోలు వేయాలి. మేము 2 కిలోలు వేస్తాం ఇక్కడ పొడి దానా. దాని అంటే నీకు పాలు ఒకటే కాదు, దాని బాడీ మంచి. ఇప్పుడు ఇందాక రైతు వచ్చింది, సక్సెస్ఫుల్ రైతు, ఎట్లా చూడండి ఇంత కండిషన్ గా ఉంది. మా దగ్గర కూడా లేదు. మా దగ్గర ఉన్న వాస్తవాలు అంటే మనం నేను తెచ్చిన పశువుల్లో కూడా ఒక కండిషన్ లేదంతా. ఆ విధంగా మెయింటైన్ చేస్తాడు రైతు. ఎప్పుడు కానీ ఏ విధంగా నష్టపోతాడంటే ఆవుల పైన పెట్టుబడి సార్. ఎట్లా అంటే కొద్దిగా నేను అదే చెప్తాను మా దగ్గరకు వచ్చే రైతులకి. ఇప్పుడు నా దగ్గర ఇది ఇంకోటి, రోజుకి పశువుల రేట్ అనేది పెరిగిపోతుంది. నా దగ్గర ఇతను ఇవాళ 90,000 తీసుకుపోయింది అనుకోని, మళ్ళా సంవత్సరం 1,10,000 చేస్తుంది. కానీ అది దాని మెయింటెనెన్స్ చేయాలనుకో 10,000కు తోళ్ళకి అమ్మాలి. అట్లా కాకుండా ఏమరా అంటే నువ్వు దానికి పెడుతున్నావు కదా, కిలో దానా అదనంగా పెడతావు. నువ్వు పెట్టేది కొంచెం, కానీ నీకు వచ్చినప్పుడు వచ్చేది ఎక్కువ. ఇప్పుడు తెలవకుండా, ఇప్పుడు కర్ణాటక అంతా కూడా అదే ఫార్ములా. తమిళనాడు ఏమరా అంటే చిన్న రైతు కూడా రిక్షా అతను కూడా 2 తరపులు మేపుతాడు.
పెద్దోడు 10 మేపుతాడు, ఇంకా పెద్దోడు 100 మేపుతాడు కరుపులను. అంటే పేదోళ్ళని ఇంటికాడ వాళ్ళకి ఏమిటా అంటే దీపం కింద వాళ్ళకి ఎట్లా అంటే దీపం కింద పెండ అనేది లక్ష్మీతో సమానం, వీళ్ళకి ఆవు పెండ అనేది. వాళ్ళకి కంపల్సరీ ఇంకో పెండకు మనం ఇంకో ఇంటికాడికి ఏం పోతాం అన్నట్టు, పాలు ఉన్నా కూడా ఇంటికాడు ఉండాలా అన్నట్టు దీపం కింద సాయంత్రం పెట్టి ముట్టిస్తారు వాళ్ళు. అట్లా ఆ సెంటిమెంట్ వాళ్ళకి పశువు అనేది ఆ సెంటిమెంట్ బాగా మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా బ్రీడింగ్ పైన అవగాహన అంటే దూడల మేపు తయారు చేయడం. మా దగ్గర ఓన్లీ పాలింగ్ నో బ్రీడింగ్ అట్లా అయిపోయింది. ఇక్కడ ఎప్పుడు కానీ రైతు బ్రీడింగ్ పైన పోకపోతే 1000 సంవత్సరాలు సక్సెస్ కాదు సార్. ఇదైతే మీరు రాసి పెట్టుకోండి బాండ పైన. ఇప్పుడు మా తెలంగాణ మటుకు రైతు అనేది సక్సెస్ కదా, నన్ను తిట్టుకునే ఉన్నా కానీ సక్సెస్ కాదు. పాలింగ్ మీద ఉన్నాం. ఎప్పుడు కానీ బ్రీడింగ్ పైన ఒక్క డైరీ చూడలేదు నేను. కోరెడ్డిపల్లి కాడ ఒక జేడీ ఉండే, మాజీ జేడీ ఆగుదోటిపల్లి అప్పరెడ్డిపల్లి అని ఆమన్గల్ కాడ రామరెడ్డి సార్ అంటాను. ఆయన బ్రీడింగ్ ఎవరి సంవత్సరం 50 లక్షల తరపులు అమ్ముకునేది. నాకు ఎంతసేపు పాలు పిండుకోవాలి, పాలు ఎన్ని ఇస్తుంది మీరు ఇంటే అయిపోయింది సార్. మా దగ్గర ఆ దూడ అయితే ఆ యావ గురించే మాట్లాడి ఆ దూడ గురించే డిస్కషన్ ఉంటది. చింతామణి సైడ్ అయితే మళ్ళీ దూడ వేసింది అన్న, దాని గురించి ఒక్క రైతనే తీసిండా పాలే చూస్తున్నారు. మీకు పొంగనూరు కానీ కర్ణాటక మహారాష్ట్ర అంటే ఏం దూడ పుట్టింది అది తీసి పెడతారు, అది అయిపోయింది. అంటే ఇది ముంగటి పెరిగేదని ఆలోచన చేస్తారు వాళ్ళు. ముంగటి పెట్టుబడిని ఇవాళ పుట్టి ముంగటి ఆశ అది, వాళ్ళు అది చూడరు. ఇవాళ ఏముంది రేపు బతికేదేవుడు సచ్చేదేవుడు అనే ఆలోచనలో ఉన్నంత వరకు డైరీ అనేది 100% కాదు కదా, 1000% సక్సెస్ రేషియో కాదు. ఈడ ఎప్పుడు కానీ బ్రీడ్ పైన డెవలప్మెంట్ చేయాలా. ఒక్క మంత్ కి నేను ఒక 200 అనిమల్స్ అమ్ముతాను. పర్ ఇయర్లీ వచ్చింది ఒక 2000 నుంచి 2500 లోకల్ గ్రౌండింగ్ చేస్తా. బయట రైతులు ఎక్కువ కావాలంటే నన్ను చింతామణి కానీ పుంగనూరు కానీ సెలక్షన్ తీసుకెళ్తారు. అక్కడ ఒక 1000 ప్రతి సంవత్సరం ఒక 3000 ఆవులు కొంటా. నేను ఇప్పుడు షాద్నర్లో అమ్మబట్టి దగ్గర ఒక 15 నుంచి 45,000 నుంచి 50,000 పశువులు సేల్ చేసింట. కనీసం మనం చూస్తే మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒక 5,000 పశువులు లేవు. 50,000 పశువులు ఎక్కడ, 5,000 పశువుల పాపులేషన్ ఎక్కడ? ఎందుకంటే బ్రీడింగ్ లేదు, మంచి సమయం లేదు. ఇప్పుడు మా దగ్గర ఫోన్ చేస్తాం అన్న ఆవు కడతలేదు, వచ్చింది వస్తాడు గోపాల్ మిత్ర వస్తాడు, మామూలు సమయం 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు సమయం వేసేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏపీఎస్ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మా దగ్గర వస్తాడు వచ్చిన ఎవరైనా వచ్చాడు ఏపీఎస్ అంటే ఏమంటాడు, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏమి అంటాడు. ఇంకా ఏమి అంటే నేను ఏం మాట్లాడుతుంది అంటే అట్లా దాని గురించి ఏమి అంటే సమయం అంటే ఏంది నాకేంది కదా మా డాక్టర్ వేసింది గోపాల్ మిత్ర ఒకసారి వేసింది అంటే అయిపోయాయి అంతే. అది ఏ సూచన చేసినా ఎక్కడ వేసిందా. ఇప్పుడు డైరీ సక్సెస్ కావాలంటే సార్ మంచి పశువులు తీసుకొని లేదా ఒక మాదిరి మీడియం పశువులు ఉన్నా సరే కానీ మంచి జెనెటిక్స్ ఉన్న మనం సెమెన్స్ ఇప్పించుకొని వాటికి పుట్టే దూడలను డెవలప్ చేసుకొని ఆ దూడలకు కావాలంటే మంచి మీరు జెనెటిక్స్ ఇచ్చుకుంటే మంచి ఫీడ్ కావాలంటే డైరీ సక్సెస్ అవుతుంది. ఎంతసేపు కొంటుంటే ఎందుకు. తెలంగాణ ఎప్పుడు భయంగా ఉంది కానీ ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి తెలుసా తెలంగాణకి చెప్పుకుంటా పోతే మనం ఈ 3 రాత్రులు మాట్లాడినా కూడా సరిపోతుంది ఈ మ్యాటర్ కింద. ఒక హర్యానాకి ఎంచి వస్తాయి, గుజరాత్కి ఎంచి వస్తాయి, రాజస్థాన్కి ఎంచి వస్తాయి, ఆంధ్రాకి ఎంచి వస్తాయి, తమిళనాడుకి ఎంచి వస్తాయి, మహారాష్ట్రకి ఎంచి వస్తున్నాయి. ఇన్ని రాష్ట్రాలకి ఎంచి వస్తున్నాయి. ఆ రాష్ట్రాలకి ఎంచి మన రాష్ట్రానికి ఎంచి వస్తున్నాయి కానీ మన రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి కూడా ఎందుకు పోతలేవు. ఒక్క తెలంగాణలోనే మీకు దిగుమతి ఉంది కానీ ఎగుమతి లేదు, ఎక్స్పోర్ట్ లేదు, ఓన్లీ ఇంపోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ లేని ఒక పశువుల దాంతో ఎక్స్పోర్ట్ లేని అంటే బీఫ్ లో ఉందనుకోండి అదో వేరే విషయం. పాడి పరిశ్రమలో మటుకు లేదు సార్. ఇప్పుడు చెప్పండి మీరు మహారాష్ట్రకి పశువులు వస్తున్నాయి, బర్రెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడ నుంచి హర్యానా, గుజరాత్, వస్తున్నాయి, గుజరాత్, పంజాబ్ వస్తున్నాయి, రాజస్థాన్ వస్తున్నాయి, యూపీ వస్తున్నాయి, బీహార్ వస్తున్నాయి. మరి ఎందుకు ఇక్కడ నుంచి ఎక్కడికి పోతలేదు ఎందుకు? బ్రీడింగ్ లేదు కాబట్టి. మరి తెలంగాణ కూడా ఏం తక్కువ ఏం లేదు కదా. దగ్గర పాడి పరిశ్రమలో ఒక 30 సంవత్సరాలకి ఎంచుంది. అవి కూడా ఏం మనకన్నా తాతల కాలం నింటున్న రాష్ట్రాలు ఏం కాదు అవి. మరి ఇక్కడ ఎందుకు అవుతుంది అక్కడ ఎందుకు అవుతుంది? మా దగ్గర ఏమంటే పిండాలా అమ్మాలా. అది ఇంకోటి కూడా ఏంటంటే కడతలేదు అంటారు. కడతలేని మెయిన్ మసలబ్ ఏమరా అంటే నాట్ ఫీడ్ పర్ఫరెంట్ మేనేజ్మెంట్. దానికి సరైన టైంలో డివార్మింగ్ చేపియాలి, సరైన దానా వేపియాలి. నువ్వు దానికి మొత్తం నువ్వంతా నీ పాల కొరకే పెడతావు, దాని బాడీ మెయింటెనెన్స్ దానా నువ్వు పెడతలేవు. అది సన్నగిల్లిపోయిన తర్వాత నీకు దాని ఫెర్టిలిటీ అనే శక్తి అనేది దాంతో కోల్పోతుంది. ఆ ఫెర్టిలిటీ శక్తి లేనప్పుడు అది ఎట్లా కడుతుంది? అంత లాంగ్ డీప్ లోకి వెళ్తలేదు. కడతలేదు అంటే అయిపోయా, నీళ్లు పడతలేవు అంతే. అదే ఒక జియాలజిస్ట్ పిలిపించి అది 7 దాకా నీళ్లు ఉన్నాయి, ఎంత దాకా ఉన్నాయి, సాయిల్ ఏంది, కింద రాక్ ఎంత ఉంది అనే టెస్టింగ్ లేదు, కడతలేదు. అనాలిసిస్ లేదు. ఎందుకు కడతలేదు పశువు? ఎందుకంటే నీ ఫీడ్ మేనేజ్మెంట్ లోపడం వల్ల ఆడ కడుతుంది. చచ్చిపోయావు కట్టిస్తారు ఆడ. మీకు తమిళనాడులో కర్ణాటకలో చచ్చిపోయావు ఈడకి ఎందుకు పని చేయనావు ఆడ కట్టిస్తారు. ఈడ మన దగ్గర కట్టదు ఎందుకు?
ఆడ కట్టేది ఈడ కట్టంది. ఆడ కట్టేకపోతే ఇన్ని లక్షల పశువులు ఎట్లా తయారవుతున్నాయి? వాళ్ళు బ్రీడింగ్ పైనే పని చేస్తారు. ఇప్పుడు ఒక రైతు అనుకో సార్, మంచిగా అతని దగ్గర 6-7 ఆవులు ఉంటే 2-3 ఏళ్ళు 3-4 తరపులు అమ్ముతాడు. మినిమం ఈ రోజు ఒక ఆవు కొనాలంటే 1,20,00,000, 1,30,000 కామన్. ఒక 4 ఆవులు అమ్ముకుంటే 5 లక్షలు వచ్చాయి రైతుకి. సంవత్సరానికి నెలకు ఎంత జీతం పడా? ఇంకొకటి పాడిది రైతుకి బ్రీడింగ్ ది పాలది పోయిన ఒక చిన్నది బాగా క్లారిటీ ఒకే మాటలో చెప్పేసాను సోది లేకుండా. పాలకేమో ఒక్కసారి కట్టలు పెట్టాలా, చిల్లరగా తీసుకోవాలా. బ్రీడింగ్ కి చిల్లరగా పెట్టుకుంటే ఒక్కసారి వచ్చే కట్ట వస్తుంది. సూపర్. ఎట్లా పాలకి ఇప్పుడు ఈ రైతు ఉంటాడు, 1,50,000 కావుకున్నాడు, 3 బెండలు తెచ్చి నా చేతిలో పెడతాడు. చిల్లరగా 10 రోజులకు బిల్లు, 10 రోజులకు బిల్లు, 10 రోజులకు బిల్లు, 10 రోజులకు బిల్లు అన్ని ఒక దగ్గర జమ చేయాలి. లేదు ఈ రైతు దూడలు పెంచుకున్నాడు, ఒకే రోజు పాలు ఏం దాపడు. పాలు మనం ఇందాక లెక్కలు చెప్పినాం కానీ రైతు లెక్క కట్టుకుంటే వర్కౌట్ కాదు. కట్టాడు, దానా ఉంటది, ఇప్పుడు మొక్కలు ఉంటాయి, లేదా తౌడు పట్టుకొని ఒడ్లలో ఉంటాయి, ఏదో రకంగా పెట్టుకుంటాడు. కొంచెం అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటాడు. కానీ అమ్మినప్పుడు మటుకు పైసలు ఒక ముఖాన్ని వస్తాయి. అది సక్సెస్ ఉంటది. బ్రీడింగ్ పైన అనేది అది పెట్టిరు కానీ చేస్తలేరు. అది నా సొంటాడు ఎంతో చెప్పుకొని నా ఒక్కడే ఏం చేయగలడు. అది అవగాహన రైతుల్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు డైరీ పరిశ్రమ అనేది మా దగ్గర మా తెలంగాణలో అనేది అభివృద్ధి అవుతుంది. అప్పుడు మేము ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదుగుతాం తప్పితే అప్పటి వరకు ఇది ఇంతే సార్. దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, అది 3 రోజులు మాట్లాడుకున్నా కూడా ఇంతనే ఉంటుంది అది కథ. అది ముంగళ్ళకి సాగదు. అది థ్యాంక్ యూ. రాకేష్ గారు మనకు చెప్పే మాట ఏంటంటే రైట్ బ్రీడ్, రైట్ ప్లేస్, రైట్ పర్సన్ దగ్గర తీసుకోగలిగితే మంచి లక్షణాలు ఉన్నటువంటి పాడి పరిశ్రమ, పాడి పశువులు మన ముందుకి లభిస్తాయనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది.